నాడు నేడు పేరుంది అంతే. ఉమ్, పేరుకు మించి ఎక్స్ట్రా ఏముంది? ఏమీ లేదు. నాడు వేరని పేరు పెట్టాడు. రండి నీకు నా కాన్స్టిట్యున్సీలో చూపిస్తా. ఎక్కడ పడితే ఎక్కడ స్కూల్స్ అన్నీ పెండింగు. ఒక్క చోట కూడా లేదు. మొన్ననే ఒక ఎస్సీ హాస్టల్కి వెళ్ళాను, అమ్మాయిల హాస్టల్కి. ఉమ్. వెళ్తే అసలు కనీసం టాయిలెట్స్ కాదు కదా, ఎంత చండాలమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే నాకే బాధ అనిపించింది. ఇమ్మీడియట్గా ఆ పని స్టార్ట్ చేయమని చెప్పాను. స్టార్ట్ చేయమని కొంత గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చాయి, కొంత ఇతరులను అడిగి ఏదన్నా సిఆర్ఎస్ ఫండ్స్లో అడిగి కొంత ప్రొక్యూర్ చేసి ఇమ్మీడియట్గా ఒక నెల 1.5 నెలల లోపల అదంతా కంప్లీట్ చేయాలని కూడా మనం చెప్పడం జరిగింది. కంప్లీట్ చేస్తాం. సురేంద్రబాబు గారికి కళ్యాణ్ దుర్గం అనేది ఒక టాస్క్. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఇక్కడ చాలా సమస్యలు అనేది ప్రజలు ఎదుర్కొన్నారు. అందులో ముఖ్యంగా భూ సమస్య. దీన్ని ఏ విధంగా పరిష్కరించాలంటున్నారు? ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఉన్న సమస్యలు, పాత సమస్యలన్నీ పరిష్కారం అవుతూ వస్తున్నాయి. కొత్త సమస్యలు ఏమి దాని ఎక్కడా రావట్లేదు. అంటే దాని ఉద్దేశం ఏంటి? మన చేతిలో ఉంటుంది పరిపాలన అనేది. పరిపాలించే నాయకుడి చేతిలో ఉంటుంది. అంటే మంచి మనసుతో ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలనే అభిప్రాయంతో పరిపాలన చేస్తాడో, స్వార్థం లేకోకుండా, అప్పుడు ఆటోమేటిక్గా భూ సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ రావు. ఏవైతే 2014 నుంచి 2024 కానీ 2000 ఏదైతే ఉన్నాయో దోపిడీకి గురైనారో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు మా దృష్టికి తీసుకొస్తున్నారో అవన్నీ కూడా క్లియర్ చేపిస్తున్నాం. చాలా వరకు కూడా కేసులు కూడా పరిష్కారానికి ఎక్కడికక్కడ అవుతున్నాయి. రెవెన్యూ సమస్య ఎక్కడ రెవెన్యూ సదస్సులు పెట్టినా 60% 70% మంది భూ సమస్యల మీదే చెప్తున్నారు. చాలామంది కళ్యాణదుర్గంలో వాళ్ళ స్థలాలు పోగొట్టుకొని రోడ్ల పాలై, వీధుల పాలై చాలా ఇబ్బందులు పడ్డారు. అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ప్రజలకు ఒకటే చెప్పడం జరిగింది, మీరు ధైర్యంగా మీ ఆస్తులు మీకు లీగల్గా ఉంటే దాన్ని కాపాడించే బాధ్యత నాదని తీసుకున్నా. అది పార్టీలకు అతీతంగా కూడా నేను వాళ్ళకి సహకారం అందిస్తున్నా. ఖచ్చితంగా అందరికి కూడా మంచి ప్రజలకు ఉపయోగపడే పని చేస్తానని చెప్తున్నా. రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఏమో సురేంద్రబాబు గారికి యుఎస్ఏలో ఒక అవార్డు ఇచ్చారు. యూకేలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇచ్చారు. లీడర్షిప్ అవార్డు, అది బెస్ట్ లీడర్షిప్ అవార్డు కింద. అది నాకు ముందు నుంచి కూడా అంటే నేను చెప్పాను ఫస్ట్లోనే లీడర్షిప్ క్వాలిటీస్ అనే దాని మీద. సో వాళ్ళు చూశారు నా సేవా కార్యక్రమాలు కానీ దానికి సంబంధించి పిలిచి ఇచ్చారు. చాలా సంతోషం. అలిమినేని సురేంద్రబాబు గారు మన రీసెంట్గా డిఎస్సి వాళ్ళకి బుక్స్ ఇవ్వడం ఏంటి, మళ్ళా ఈ పిల్లలకి జాబ్ మేళా అనేది ఒకటి నిర్వహించారు. జాబ్ మేళా సూపర్ సక్సెస్ అన్నారు. అంటే కళ్యాణదుర్గంలో అంత నిరుద్యోగత ఉందంటారా? అసలు నేను ఎలక్షన్ క్యాంపెయిన్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు చూశాను, చాలామంది చాలా రకాలుగా బాగా చదువుకొని ఇబ్బంది పడే వాళ్ళని చూశాను. అంటే అద్భుతంగా చదువుకారు వాళ్ళు. రిప్రజెంటేషన్ రాస్తే అసలు ఆశ్చర్యపోతాం, అంత బాగా ఉంటుంది చదువు. వాళ్ళు ఆ రకంగా ఉండేవాళ్ళు. అలాంటి ఈ పరిస్థితుల్లో నాకు అనిపించింది, వాళ్ళకి ప్లాట్ఫామ్ అనేది లేదు ఇక్కడ. అంటే ప్లాట్ఫామ్ అంటే ఎక్కడ బయటకు పోయి ఉద్యోగాలు సంపాదించుకుంటే అంత శక్తి సామర్థ్యాలు తక్కువ ఉన్నాయి. సో వాళ్ళకి ఏదో రకంగా మనం ఇక్కడ వాళ్ళలో ఒక ధైర్యం క్రియేట్ చేయాలి. వాళ్ళలో మేము ఎక్కడైనా కానీ పోయి పాల్గొనగలం అనే ధైర్యం ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి ఇంకా ఫౌండేషన్ స్టార్ట్ అయినట్టే. అలాంటి ఫౌండేషన్ అయిన ఉద్దేశంతోనే మనం ఇక్కడ జాబ్ మేళా పెట్టడం జరిగింది. జాబ్ మేళాకు కూడా 202 కంపెనీల దాకా హాజరైనాయి. నిజంగా అది అదృష్టంగా భావించాలి. చాలామంది మన మీద నమ్మకంతో పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశాయి. చాలామందికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు, ఉద్యోగాల ఆఫర్ లెటర్స్ ఇచ్చారు. ఇంక వాళ్ళందరినీ పోయి జాయిన్ చేయించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది, వాళ్ళపైన కూడా ఉంటుంది. పోయి జాయిన్ కావాలి. చాలామంది ఉద్యోగాలు వచ్చినా కూడా అరే కళ్యాణదుర్గం అయితే బాగుంటుందనే అభిప్రాయం నుంచి వాళ్ళని ఎక్కడైనా పోయి బతుక్కోగలమనే అభిప్రాయానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళలో కలగాలి ఫస్ట్. అది మేము కూడా తయారు చేయాలి. ఆ కార్యక్రమం మీద ఇప్పుడు ఉన్నాం. సురేంద్రబాబు గారు వలసలు అంటే కళ్యాణదుర్గం నుంచి వలసలు ఎక్కువ వెళ్తున్నారు, వలసల్ని నివారిస్తాను అనేసి గతంలో ఒకసారి అన్నారు. అంటే మీరు ఏ విధంగా, అంటే ఎటువంటి ఇండస్ట్రీస్ని కానీ ఎటువంటి డెవలప్మెంట్ చేయాలనుకున్నారు? ఇండస్ట్రీస్కి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి పెట్టడానికి. ఇండస్ట్రీస్ వరకు ఇంకా ఆలోచన చేయట్లేదు. ఏదైనా పెడితే ఏదైనా గార్మెంట్స్ ఇట్లాంటివి పెట్టవచ్చు. ఆల్రెడీ మనకు పక్కనే ఉన్న రాయదుర్గంలో చాలా వరకు ఎస్టాబ్లిష్ అయిపోయినాయి కూడా. మరి ఇక్కడ ఎంతవరకు చేయగలుగుతామనేది ఒకసారి దాన్ని పరిశీలించాలా.
పరిశీలించి ఇండస్ట్రీస్ ఏం చేయగలుగుతాం అనేది చూసి అందరికీ తెలియజేస్తాం. ఏదైతేనే ఉందో నిరుద్యోగ సమస్యని ఖచ్చితంగా పరిష్కరించి ఏర్పాటు చేస్తాం. వలసలను అయితే అరికడతాం. అది మన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడమా లేదా నిరుద్యోగ సమస్యని తీర్చడమా ఏదైతేనే ఉంది మన ప్రాంతంలో ఉండి మేము బతకగలం అనే స్థాయికి రావచ్చు అనేది నా నమ్మకంతో ముందుకెళ్తాను. 2024 ఎలక్షన్స్ అప్పుడు మీకు ఎటువంటి అంటే ఒక పక్క అసమ్మతి కావచ్చు, ఒక పక్క అప్పుడున్న పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళ నుంచి ఎటువంటి అంటే ఇబ్బందులు కలిగాయంటారు? నాకు ఇబ్బంది గురించి అస్సలు ఆలోచన చేయలేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇబ్బందులు పట్టించుకోరు, కానీ ఎటువంటి సమస్యలని మీరు ఎదుర్కొన్నారని. మా నాయకుడు అంటే ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటారు. నాది ఒకటే ధైర్యం, చంద్రబాబు నాయుడు గారి గురించి ఓటేస్తారు నాకు. ఆయన అవసరం, ఆయన నాయకత్వం మాకు అవసరం. కాబట్టి ఆయన నాయకత్వంలో మేమున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ అసమ్మతి ఏదైతే వీళ్ళంతా ఉన్నారో వాళ్ళందరినీ పెద్ద పట్టించుకోలేదు. ఎక్కడ కూడా వాళ్ళని కన్సిడర్ కూడా చేయలేదు, వాళ్ళని రమ్మని కూడా పిలవలేదు. 1-2 సార్లు వెళ్ళి నాయకుడికి సంబంధించిన నాయకుడిని ఇక్కడ పిలవడం జరిగింది అంతే తప్ప ఏ రోజు వెళ్ళి నేను మరీ కూడా అడక్కోలేదు. ప్రజలు మా నాయకుడు పక్షాన ఉన్నారు, మా నాయకుడిని చూసి ఓట్లు ఇస్తారు. ఏదైనా కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే చాలనేది నా అభిప్రాయం. దాన్ని ముందు పెట్టుకొని ఎన్నికలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. మంచి మెజార్టీ ప్రజలు ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకోవడం కూడా నా బాధ్యత. అంటే మీరు కళ్యాణదుర్గం పట్టణానికి, కళ్యాణదుర్గం నియోజకవర్గానికి, ఆ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు? ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో మనం ఎన్నికల్లో హామీ ఇచ్చాం. భైరవాని దీప ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేస్తాం, 2.5 సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు 6 నెలలు గడిచిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు మిగిలింది. ఏదేమైనా కూడా 2.5 సంవత్సరంలో ఏదో చెప్పామో ఆ మాట ప్రకారంగా మనం దాన్ని పూర్తి చేస్తాం. 114 చెరువులకు నీళ్ళు ఇస్తే రైతులకి వాళ్ళు ఒకటే అడిగారు ఎన్నికల్లో, నాయన మాకేమొద్దు, భైరవాని తిప్ప చెరువులకి నీళ్లు నింపితే చాలు, మేము బాగుంటాం, మా రోడ్లన్నీ కూడా బాగా తయారు చేస్తే చాలు, మాకు గ్రామాలకి రోడ్లు పోయడానికి లేవు అవన్నీ చెప్పారు. ఏదేమైనా ఇప్పుడు అదే పని మీద ఉన్నా, అవన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నాల్లో ఉన్నా, ఖచ్చితంగా చేసి తీరుతానని తెలియజేస్తున్నాను. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలతో వచ్చారు ఫామ్లోకి. ఆ సూపర్ 6 అనేవి అమలు అవుతాయా కావా? ఆల్రెడీ అమలులోకి వచ్చేసినాయి కొన్ని కూడా, అన్నీ కూడా గ్యాస్ వచ్చేసింది. ఓకే, మళ్ళా డిఎస్సిది కూడా వచ్చేసింది. రకరకాలుగా అన్నీ కూడా ఒకటికొకటి అన్నీ వస్తున్నాయి. 100% అన్నీ కూడా అమలు చేస్తాం. ఏదో జగన్ రెడ్డి ఏదో మాయమాటలు చెప్పి ఏదో బటన్ 1,00,000 మందికి అని చెప్పి బటన్ నొక్కి అది 5,000 మందికి వేసే తత్వం కాదు మా నాయకుడిది. ఏదైనా చెప్పిన మాట ప్రకారం చెప్పినట్టు చేసే బాధ్యత మా నాయకుడు తీసుకుంటాడు. ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు అన్నీ కూడా, అంటే సూపర్ 6కి ఒక పక్క సూపర్ 6 అనౌన్స్ చేశాము, దానికి సంబంధించిన బడ్జెట్ లేదు అనేసి ఒక పక్క అన్నారు. ఎక్కడ అనట్లేదు ఆ మాట. అసెంబ్లీలో స్టార్టింగ్ అప్పుడే అన్నారు కదా, ఎక్కడ అనలేదు. బడ్జెట్ లేదని కాదు, బడ్జెట్ మన రాష్ట్రాన్ని దివాలా తీసినాడు జగన్ రెడ్డి. బడ్జెట్ని అన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అన్నీ కూడా అమలులోకి తెస్తే మనం సూపర్ 6 పథకాలు కేంద్రం సహకారంతో, ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. అదే ఆ విధంగానే ఇప్పుడు జరుగుతుంది, ఖచ్చితంగా నెరవేరుస్తాం.